హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. లెజెండరీ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫే గారి యొక్క క్యాష్ పొజిషన్ విషయానికి గాని వచ్చినట్టయితే $382 బిలియన్ దాకా ఉంది. అంటే ఆయన ఎటువంటి కరెక్షన్‌కి గురయ్యే మార్కెట్స్ గురించి, పడిపోతున్న మార్కెట్స్ గురించి ఏమంటున్నారు అని వీడియో ద్వారా చూసినట్టయితే అసలు ఈ పడడం అనేది ఒక పెద్ద విషయమే కాదు అన్నట్టుగా తీసి పారేశారు. Well, let's talk about that. The market has come down substantially. Not substantially. Well, you've got both the Dow and the Nasdaq in correction territory. It's the worst performance on a quarterly basis for stocks in about 4 years. Do things look cheaper to you? No. Uh, 3 times since I've taken over Berkshire, it's gone down more than 50%. I mean, if you look at the markets of, the worst probably was the 2007-8 period, although there was that one Monday when you had 21% in a day. I mean, this is nothing. I mean, Well, this is nothing to make you get excited and think there's huge valuation drops. if they're 5 or 6% cheaper, that doesn't. We aren't in it to make 5 or 6%. ఆయన ఏమి చెప్తున్నారు ఆర్ దేనిపైన ఎక్కువగా దృష్టిని పెట్టి స్ట్రెస్ చేస్తున్నారు అని అంటే, ఇటువంటి పరిస్థితుల్లోనే ఏవైతే మంచి వాల్యుయేషన్స్ ఉండే కంపెనీస్ ఉంటాయో అటువంటి స్టాక్స్‌లోని మనం ఎంటర్ అవ్వాల్సిన టైం. సో ఇదొక మంచి అవకాశంగా చూడాలి గానీ, దీన్ని చూసి మనము పానిక్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోకూడదు, భయభ్రాంతులకి గురవ్వకూడదని చెప్తున్నారు. అయితే కోవిడ్ టైం తర్వాత 2020 తర్వాత కూడా ఇట్లాగే మనకు గాని మనం నిఫ్టీని చూసినట్టయితే దాదాపు 7,500 పాయింట్స్ నుంచి 18,500 పాయింట్స్ వరకు ర్యాలీ అయింది. సో ఈ పర్టిక్యులర్ టైంలోని అన్ని హైస్‌నే చూసింది మార్కెట్. సో బుల్లిష్ మార్కెట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మనలో చాలామంది అరే ఈ ఫేజ్‌ని మనం ఎలా వదులుకున్నాము, దీనికన్నా ముందు ఒక మంచి స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుంటే ఈ ర్యాలీ యొక్క లాభం మనకి దొరికేది కదా అని ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం. సో అందుకనే ఎప్పుడైతే మన పోర్ట్‌ఫోలియోస్ అనేవి లేకపోతే స్టాక్ మార్కెట్స్ అనేది రక్తపాతానికి గురవుతుందో సరైన వాల్యుయేషన్స్ చూసి సరైన కంపెనీస్ ఏవైతే ఫండమెంటల్‌గా కూడా బాగున్నాయో వాటిలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం అనేది ఒక మంచి ఇన్వెస్టర్ యొక్క లక్షణం అని చెప్తూనే ఉంటాం. అయితే ఈ వీడియోలోని అసలు ఎటువంటి 3 స్టాక్స్ గురించి మీ ముందుకు తీసుకొచ్చాము అనంటే, ఈ 3 స్టాక్స్ ఐపీఓ తర్వాత చాలా అత్యధికమైన వాల్యుయేషన్స్‌కి వెళ్ళిపోయినాయి. దాని తర్వాత కరెక్షన్స్‌కి గురయ్యి ఇప్పుడు నార్మల్ రేంజ్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో అటువంటి 3 కంపెనీస్‌ని తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకు ఐపీఓస్ గురించి మనం స్ట్రెస్ చేస్తామంటే, ఇటువంటి బుల్ మార్కెట్‌లోనే అన్నిటితో పాటు అంటే అన్నీ పెరిగిపోతా ఉంటాయి కాబట్టి అప్పుడు ఐపీఓస్‌కి కూడా ఎక్కువ శాతం కంపెనీస్ అనేవి అప్పుడు మాత్రమే దిగుతాయి. సో ఈ పర్టిక్యులర్ నేపథ్యంలోని మేము మీ ముందుకి 3 స్టాక్స్ గురించి వివరించడానికి వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కనుక మా గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్మయి అండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అనంటే, 3 కంపెనీస్ ఏవైతే వాటి యొక్క వాల్యుయేషన్స్ ఐపీఓ లిస్టింగ్ తర్వాత మళ్ళీ మామూలు యథాస్థానానికి వచ్చినాయని. అందులో మొట్టమొదటి కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఇది మన దేశంలోని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలోని 2వ స్థానంలో ఉంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఐపీఓ అప్పుడు ₹70 తోటి ఇష్యూ ప్రైస్‌తో మన ముందుకొచ్చారు. కాకపోతే లిస్టింగ్ జరిగేటప్పుడు ₹150కి లిస్టింగ్ జరిగి 114% ప్రీమియంలోని వీళ్ళు నమోదు చేసుకున్నారు. అండ్ అలానే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఇక్కడి నుంచి మొదలై 188 వరకు హైయెస్ట్‌ని రీచ్ అయింది. అంటే 2.7 టైమ్స్ లిస్టింగ్ రేట్ కన్నా ఎక్కువగానే ఉంది. సో అప్పుడు ఈ కంపెనీ విషయానికి గాని వస్తే ప్రైస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో స్టాక్ ప్రైస్ వాల్యుయేషన్స్ కూడా చాలా విపరీతంగా పెరుగుతాయి కదా. ఫినాన్స్ కంపెనీకి ఎప్పుడు కూడా మనం వాల్యుయేషన్ పీఈ రేషియోలో కాకుండా ప్రైస్ టు బుక్ రేషియో చూస్తాం. ప్రైస్ టు బుక్ రేషియో అప్పుడు 6 రెట్లు పెరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కరెక్షన్‌కి గురైన తర్వాత 3 రెట్లకి తగ్గిపోయింది. ఇక్కడ మీడియన్ గాని చూస్తే 4.8 టైమ్స్ వరకు మీడియన్ కన్నా తక్కువ వాల్యుయేషన్‌లోనే నడుస్తుంది. ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క పీఈజీ రేషియో 0.6 టైమ్స్ ఉంది. అంటే గ్రోత్ పరంగా గాని చూసుకున్నట్టయితే వీళ్ళు ఏదైతే వాల్యుయేషన్స్ చూపిస్తున్నారో కొంచెం మామూలు సరాసరి జస్టిఫైయబుల్ గానే ఉందని తెలుస్తుంది. సో ఇక్కడ గత 8 సంవత్సరాలుగా ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పెరిగిన తీరు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 64% ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆర్ ఈ మార్జిన్ పెరిగిన తీరు గాని చూస్తే 80% ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 116% పెరిగింది. వీళ్ళు ఎటువంటి భవిష్యత్తు ప్రణాళికల్లోని ఉన్నారు. మేనేజ్మెంట్ వాళ్ళు ఏం తెలుపుతున్నారంటే, రాబోయే కొన్ని సంవత్సరాల వరకు అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది 24-26% వరకు మా గైడెన్స్‌లోని ఇంతవరకు గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలియపరిచారు. దీనితో పాటుగా ఇటీవలే వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టిన వర్టికల్ ఏదైతే సంభవ్ హౌసింగ్ అనేది ఉందో దీని మీద ఎక్కువగా దృష్టిని పెట్టి రాబోయే 12 నుంచి 15 నెలల్లోపు ఇక్కడ చేయబోయే డిస్బర్స్మెంట్స్
ఇప్పుడు చేస్తున్న దానికన్నా 2 రెట్లు పెంచి 600 కోట్ల కన్నా ఎక్కువగా డిస్బర్స్మెంట్స్ చేయాలి అని ప్రణాళికని వేసుకున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళ బిజినెస్ ఏంటి? సో వీళ్ళు రుణాలు ఇచ్చే కంపెనీ. దేనికి రుణాలు ఇస్తారు? ఇల్లులు కానీ మీరు కొనాలి అని అనుకున్నా, కట్టాలి అని అనుకున్నా ఈ రెండిటికి కూడా వీళ్ళు హోమ్ లోన్స్ ద్వారా మీకు ఇస్తారు. హోమ్ లోన్స్తో పాటుగా వివిధ రకాల ఇంకో కేటగిరీ లోన్స్ కూడా ఉన్నాయి. లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ. మీ దగ్గర కానీ ఇల్లు ఉంటే దాన్ని మీరు మార్టిగేజ్ చేస్తూ మీరు డబ్బుల్ని తీసుకోవచ్చు. అండ్ రెండవది డెవలపర్ ఫినాన్స్. దీనితో పాటుగా లీజ్ రెంటింగ్ కూడా వీళ్ళు చేస్తున్నారు. రెవెన్యూ మిక్స్ పరంగా చూస్తే 54.5% వీళ్ళకి వచ్చే ఆదాయం అయితే హోమ్ లోన్స్ నుంచే వస్తుంది. అండ్ 21.9% అత్యధికంగా లీజ్ రెంటల్స్ లీజ్ ఫినాన్సింగ్ నుంచి వస్తుంది. అండ్ 11.6% డెవలపర్ ఫినాన్స్ అండ్ 10.7% ఆఖరికి మిగిలిన లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ నుంచి వస్తుంది. వీళ్ళకి రీసెంట్ క్వార్టర్ అయిన డిసెంబర్ 2025 క్వార్టర్ని కానీ తీసి చూసినట్టయితే ఆ ముందు సంవత్సరం అదే క్వార్టర్తో పోలిస్తే వీళ్ళ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాదాపుగా 23% పెరిగి 1,33,000 కోట్లని చేరుకుంది. అండ్ అదే టైంలోని నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 19% పెరిగి 963 కోట్లని చేరుకుంది. ముఖ్యమైన కారణం ఇక్కడ లోన్స్ ఎక్కువగా గ్రో అవ్వడం వల్ల అండ్ దాంతో పాటుగా కాస్ట్ ఆఫ్ ఫండింగ్ ఏవైతే ఖర్చులు ఉంటాయో ఈ ఫండ్స్ని ఇవ్వడానికి కోసం 50 బేస్ పాయింట్స్ అనేది తగ్గింది. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇలా పెరిగినప్పటికీ కూడా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఫ్లాట్గా 4% దగ్గరే ఉండిపోయింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 21% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయ్యి 665 క్రోర్స్కి చేరుకుంది. అసెట్ క్వాలిటీ విషయానికి వస్తే డిఫాల్ట్స్ అనేవి చాలా తక్కువ. వీళ్ళ యొక్క గ్రాస్ ఎన్పిఏ 0.27% మాత్రమే ఉంది. నెట్ ఎన్పిఏ 0.11% మాత్రమే ఉంది. అటువంటి ఈ కంపెనీ ఎలాంటి రిస్క్స్ని చూడాలి అని అంటే ముఖ్యమైన రిస్క్ ఏదైతే ఉందో టైర్ 1 క్యాపిటల్ రేషియో తగ్గడం చూసాం. ఆర్బీఐ యొక్క రూల్స్ యొక్క ఆధారంగా ఇప్పుడు ఏవైతే కంపెనీస్కి ఏవైతే లోన్స్ ఇవ్వకుండా డిస్బర్స్మెంట్స్ మాత్రం చేస్తున్నామో దానికి అగేన్స్ట్గా కూడా క్యాపిటల్ అనేది మనం జమ చేసుకుని పెట్టుకోవాలని చెప్తుంది. సో దీనివల్ల క్యాపిటల్ రేషియో టైర్ 1లోనే తగ్గడం మనం చూసాం. సో ఈ కంపెనీకి ఇది ఒక రిస్క్ కింద భావించాలి. రెండవ కంపెనీ విశాల్ మెగామార్ట్. పాన్ ఇండియా లెవెల్లోని మనందరికీ తెలిసిన రీటైలర్ కంపెనీ ఇది. అయితే వీళ్ళు ఐపీఓకి మన ముందుకి రావడానికి గల ప్రైస్ ఏంటంటే 78 రూపీస్ ఇష్యూ ప్రైస్తో వచ్చారు. అండ్ లిస్టింగ్ అయ్యే టైంకి ఇది కాస్త 104 రూపాయలకి పెరిగింది. అంటే 33% ప్రీమియంలో లిస్ట్ అయింది. అండ్ అప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ యొక్క పీఈ రేషియో కానీ చూసినట్టయితే 100 రెట్లు ఉంది. అండ్ అక్కడి నుంచి 104 రూపాయల నుంచి స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే పెరిగిందో 157 రూపాయలకి అప్పుడు ఆగస్ట్ 2025లో వాల్యుయేషన్స్ కూడా చాలా హఠాత్తుగా 139 రెట్లకి పెరిగిపోయింది. దీని తర్వాత ఒక 28% కరెక్షన్ చూసిన తర్వాత స్టాక్ ప్రైస్ ఇప్పుడు తగ్గి నార్మల్గా ట్రేడ్ చేస్తుంది. వీళ్ళ ట్రేడింగ్ విషయానికి వీళ్ళ పీ రేషియో విషయానికి కానీ వస్తే 67% మాత్రమే ఉంది. మీడియన్ 100 రెట్లు ఉన్నప్పటికీ 67 రెట్లు మాత్రమే వీళ్ళ యొక్క పీ రేషియో ట్రేడ్ అవుతుంది. గత 3 సంవత్సరాల యొక్క సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కానీ ఈ కంపెనీకి తీసి చూస్తే 24% ఉండి అలానే ప్రాఫిట్ వచ్చి 45%కి ఉంది. ఎటువంటి భవిష్యత్ ప్రణాళికల్లో ఉన్నారు? ఈ పర్టికులర్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏం తెలియజేశారంటే ప్రతి సంవత్సరం మేము భారతదేశ వ్యాప్తంగా 80 నుంచి 100 కొట్టుల్ని ఏర్పరుస్తామని చెప్పారు. అండ్ ఆల్రెడీ ఈ సంవత్సరం 9 నెలలు పూర్తయ్యేసరికి 80 స్టోర్స్ని అడిషనల్గా నిర్మించినట్టుగా తెలుస్తుంది. అండ్ అక్కడితో ఆగిపోకుండా ఇంకా మంచి అవెన్యూస్ ప్రాఫిటబుల్ ప్రాపర్టీస్ కానీ దొరికినట్టయితే ఇంకా మేము ముందుకు వెళ్ళి 110 నుంచి 115 స్టోర్స్ వరకు మేము ఆపరేట్ చేసే కెపాసిటీ అండ్ సత్తా మాలో ఉన్నట్టు తెలిపారు. అండ్ బిజినెస్ యొక్క మోడల్ విషయానికి కానీ వస్తే మన దేశం యొక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని విధాలు అన్ని వస్తువులు ఒకే చోట దొరికే వన్ స్టాప్ షాప్ కింద విశాల్ మెగామార్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో మనలో ఒకటిగా అయిపోయారు. అండ్ వీళ్ళు 3 సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తున్నారు. మొట్టమొదటిది అపారెల్, రెండవది ఇంటికి కావాల్సిన అత్యవసరమైన జనరల్ మర్చెండైజ్ ఏవైతే ఉంటాయో సామాన్లు, అండ్ ఎఫ్ఎంసీజీ ఇక్కడ ప్యాకేజ్ ఫుడ్స్ నుంచి పర్సనల్ కేర్ వరకు అన్ని రకాల వస్తువులు అయితే మనకి దొరుకుతాయి. ఈ 3 సెగ్మెంట్స్ లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కదా. అత్యధికమైన ఆదాయం 74% వరకు వీళ్ళకి వాళ్ళ సొంత లేబుల్స్ అయినా ప్రైవేట్ లేబుల్స్ అని అంటాం కదా, సొంత బ్రాండింగ్ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ పాన్ ఇండియా లెవెల్లోని ఎక్కువగా ఫిజికల్ స్టోర్స్ ని నిర్మిస్తున్నారని చెప్పాను కదా. మన దేశ వ్యాప్తంగా 771 స్టోర్స్ ఉన్నాయి. అండ్ దాన్ని కానీ మనం రీజన్ వైజ్ విడదీసి చూసినట్టయితే ఉత్తర భారతదేశంలోని దాదాపుగా 285 స్టోర్స్ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో 205 స్టోర్స్ ఉన్నాయి. ఈస్ట్ విషయానికి కానీ వస్తే 198 అండ్ వెస్ట్ విషయానికి వస్తే 76. ఎక్కువగా నార్త్ అండ్ సౌత్ ఇండియాలోనే వీళ్ళు ఎక్కువగా స్టోర్స్ ని పెట్టుకుని ముందుకెళ్తున్నారు. ఫిజికల్ స్టోర్స్ ద్వారానే వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ మనకు అందజేస్తున్నారంటే కాదు, క్విక్ కామర్స్ ద్వారా కూడా వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ మన వరకు చేరవేస్తున్నారు. అసెట్ విషయాలకు కానీ వచ్చినట్టయితే ప్రతి ఒక్క స్టోర్స్ ఏవైతే నిర్మిస్తున్నారో సొంతగా కొనుగోలు చేసి నిర్మిస్తున్నది కాదు, కానీ అసెట్ లైట్ గా లీజ్ ప్రకారంగానే వీళ్ళు స్టోర్స్ ని నిర్మించుకుంటూ
వెళ్తున్నారు. క్వార్టర్ పరంగా కానీ రిజల్ట్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే గత లేటెస్ట్ క్వార్టర్కి వీళ్ళ యొక్క ఆదాయం 17% పెరిగి 3,670 క్రోర్స్కి చేరుకుంది. అదే టైంలో ఎబిటా 20% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 605 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. మార్జిన్స్ కూడా స్లైట్గా 16.1% నుంచి 16.5% దగ్గర స్థిరపడింది. క్యాష్ ఫ్లో విషయానికి కానీ వచ్చినట్టయితే గత 5 సంవత్సరాల యొక్క క్యుములేటివ్ క్యాష్ ఫ్లోస్ దాదాపుగా 4,576 కోట్ల దాకా ఉంది. అదే టైంలో వి కంపెనీ యొక్క ఎబిట్ రేషియో ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ చూస్తే 3,314 కోట్లు మాత్రమే ఉంది. అంటే ఇది కానీ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో కానీ కడితే 143%. అంటే ఇక్కడ క్యాష్ రిలైజేషన్స్ చాలా బలంగా ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఎటువంటి రిస్క్స్ని ఈ పర్టికులర్ కంపెనీ ఫేస్ చేయాలి అని అంటే మొట్టమొదటిది వీళ్ళు ఇతర సప్లయర్స్ మీద, ఇతర కాంట్రాక్ట్ వెండర్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇక్కడ ఏమన్నా సమస్యలు వస్తే వీళ్ళకుండే సప్లై చైన్ మొత్తం సమస్యల్లోకి వెళ్ళిపోతుంది. అండ్ రెండవది ప్రమోటర్ వాళ్ళ యొక్క స్టేక్ని 75% నుంచి 54.2% మధ్యలోకి తగ్గించడం మనం చూసాం. అది కూడా వాల్యుయేషన్స్ 128 టైమ్స్ దగ్గర పీ రేషియో ఉన్నప్పుడు, అంత అత్యధికమైన వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్టేక్స్ని అమ్మేస్తున్నారు అని అంటే మనం ఇన్వెస్టర్స్గా క్లోజ్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. అండ్ అలానే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ప్రమోటర్స్ మళ్ళీ ఫిబ్రవరి 2026లోని ఒక బల్క్ డీల్లోని చాలా ఎక్కువ మొత్తంలో వాళ్ళ స్టేక్ని అమ్మేశారు అన్నట్టుగా కూడా తెలిసింది. సో ఈ విషయం పైన మనం చాలా వరకు డేగ కళ్ళేసుకుని చూడాలి. మూడవ కంపెనీ సెజిలిటీ. యుఎస్ హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించిన సేవలన్నింటినీ కూడా ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు అందిస్తారు. అయితే వీళ్ళు ఈ కంపెనీ ఐపీఓ తోటి మన ముందుకు వచ్చే టైంలోనే వీళ్ళు ట్రేడ్ అవుతున్న పీ రేషియో విషయానికి వస్తే 53.8 టైమ్స్. ఐపీఓ తర్వాత వీళ్ళ స్టాక్ ప్రైజెస్ ర్యాలీ అవ్వడంతో ఈ వాల్యుయేషన్ కాస్త 100 రెట్లని దాటింది. సో ఇలా దాటిన తర్వాత కరెక్షన్కి గురయ్యి ఇప్పుడు ప్రస్తుతం 22 టైమ్స్ పీ రేషియోలోనే, అంటే మీడియం 36 టైమ్స్ కన్నా తక్కువలోనే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీకి ప్రత్యేకంగా కానీ చూసినట్టయితే నవంబర్ 2024లో ఐపీఓతో మనం ముందుకు వచ్చారు. దాని తర్వాత డిసెంబర్ క్వార్టర్ నుంచి 2024 క్వార్టర్ నుంచి మొదలుకొని ప్రతి క్వార్టర్లోని వీళ్ళ యొక్క ఆదాయం 20% కన్నా తగ్గడం మనం చూడలేదు. అలానే మార్జిన్స్ కూడా 25% కన్నా ఎక్కువలోనే ట్రేడ్ అయ్యాయి. అంత బాగా గ్రోత్ని ఈ కంపెనీ చూపించింది. ఎటువంటి బిజినెస్ మోడల్లో ఉన్నారు? యుఎస్ హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించిన అన్ని సేవల్ని ఒక ప్యూర్ ప్లే కంపెనీ కింద వీళ్ళు అందిస్తున్నారు. అయితే వీళ్ళ దగ్గర వచ్చే మెయిన్ కస్టమర్స్ పేయర్స్ ఉంటారు, ప్రొవైడర్స్ ఉంటారు. పేయర్స్ అంటే యుఎస్ హెల్త్ కేర్కి సంబంధించిన యుఎస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు, ప్రొవైడర్స్ అనేవాళ్ళు యుఎస్ హెల్త్ కేర్కి సంబంధించిన హాస్పిటల్స్ కానీ, డాక్టర్స్ అవ్వచ్చు, ల్యాబ్ వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళకి వచ్చే ఆదాయం ఎంత పేయర్స్ నుంచి వస్తుందంటే 90.4%. అండ్ వీళ్ళకి వచ్చే ఆదాయం ప్రొవైడర్స్ నుంచి మిగిలిన 9.6% వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అయితే వీళ్ళు బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ఎటువంటి సేవల్ని అందిస్తారు? ముఖ్యంగా బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్. సో బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అంటే ఏంటి? క్లెయిమ్స్ని ఎట్లా ప్రాసెస్ చేయడం, కొత్త పేషెంట్స్ని ఎలా ఆన్బోర్డ్ చేసుకోవడం, అండ్ కస్టమర్స్కి ఎటువంటి సమస్యలు ఉన్నా వాళ్ళకి సపోర్ట్గా సహాయతని అందించడం. సో ఇటువంటి సేవల్ని వీళ్ళు చేస్తున్నారు. మన దేశం మాత్రమే కాకుండా యుఎస్తో పాటు కొలంబియా, ఫిలిప్పీన్స్ అండ్ జమైకాలో కూడా వీళ్ళ యొక్క సేవల్ని అందిస్తున్నారు. అయితే ఇప్పుడు గ్రోత్ అవుట్లుక్ పరంగా కానీ చూసినట్టయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఈ రెవెన్యూ కరెన్సీ గ్రోత్ ఏదైతే ఉందో 21% నుంచి 22.5% వరకు పెరిగింది. వాళ్ళు కూడా ఇంత అనుకోలేదు, కానీ ఇంత ఎక్కువగా పెరగడం మూలాన తప్పకుండా ఇది ఇలానే కొనసాగాలి అన్నట్టు ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో పాటు బ్రాడ్ పాత్ అనే కంపెనీని వీళ్ళు కొనుగోలు చేయడంతో అక్కడి నుంచి కూడా మంచిగానే వీళ్ళకి ఎదుగుదల అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళ యొక్క నంబర్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే డిసెంబర్ 2025 క్వార్టర్లోని వాళ్ళకప్పుడు ముందు క్వార్టర్ అదే సంవత్సరంతో పోల్చినట్టయితే 35% వాళ్ళ యొక్క ఆదాయం అనేది పెరిగి 1,971 క్రోర్స్కి చేరుకుంది. దీనికి ముఖ్యమైన కారణం యాన్యువల్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఓపెన్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్. ఇవి రెండు కూడా ఆ టైంలో పీక్కి వెళ్ళడంతో ఇంత ఎక్కువగా వీళ్ళు సంపాదించగలిగారు. ఎబిటా విషయానికి వస్తే ఆదాయం అంత పెరగకపోయినా 30% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని చూపించింది. మార్జిన్స్ విషయానికి వస్తే కొంచెం ఫ్లాట్గానే ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇండియా తప్ప మిగతా దేశాల నుంచి వచ్చే ఆదాయం పెరిగింది, కానీ అలానే అక్కడ ఉండే ఖర్చులు కూడా కాస్ట్ స్ట్రక్చర్ ఎక్కువగా ఉండడంతో మార్జిన్స్ పెద్ద నిలవలేదు. నెట్ మార్జిన్స్ విషయానికి వస్తే 30 to 14% మధ్యలో ఫ్లాట్గానే ఉండిపోయింది. అండ్ అలానే ఈ కంపెనీ యొక్క డెట్ ఈక్విటీ రేషియో గురించి మనం మాట్లాడుకోవాలి. తగ్గుతూ వచ్చి ప్రస్తుతానికి 1 టైం కన్నా తక్కువగానే ఉంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా అప్వర్డ్ ట్రెండ్లో పెరుగుతూనే వెళ్తుంది. అంటే చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఇంట్రెస్ట్ అనేది వీళ్ళు పే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు 2027 కల్లా ఉన్న డెట్ని మొత్తంగా క్లోజ్ చేయాలి అనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. అండ్ అలానే క్యాష్ ఫ్లోస్ విషయానికి కానీ వస్తే లాస్ట్ 4 సంవత్సరాల్లో క్యూములేటెడ్ క్యాష్ ఫ్లోస్ అనేవి ఈ పర్టికులర్ కంపెనీకి 3,000 కోట్ల దాకా ఉన్నాయి. బట్ అదే టైంలో ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 1,778 కోట్లు మాత్రమే ఉన్నాయి. అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ కానీ విషయానికి వస్తే 170%, అంటే ఎక్కువ మోతాదులో క్యాష్ రియలైజేషన్స్ అనేవి అవుతున్నాయి. రిస్క్ పరంగా చూసుకున్నట్టయితే యూఎస్లో ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఈ జాగ్రఫీ పరంగా కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది ఉంది. దీనితో పాటు కస్టమర్స్ నుంచి టాప్ 3 కస్టమర్స్
నుంచి వీళ్ళకి దాదాపుగా 60% ఆదాయం వస్తుంది. టాప్ 5 కస్టమర్స్ నుంచి 70%, టాప్ 10 కస్టమర్స్ నుంచి 84% ఆదాయం అనేది వస్తుంది. ఇక్కడ ఎటువంటి విషయాల్లో చిక్కులు వచ్చినా కూడా వీళ్ళ ఆదాయం అనేది పూర్తిగా తగ్గిపోతుంది, దెబ్బతింటుంది. సో ఇవండి 3 కంపెనీస్ ఏవైతే ఐపీఓ టైంలోనే చాలా అత్యధికమైన వాల్యుయేషన్స్ చూసిన తర్వాత, కరెక్షన్‌కి గురైన తర్వాత ఇప్పుడు దాని యొక్క గ్రోత్‌కి అనుకూలంగా వాల్యుయేషన్స్‌లో ట్రేడ్ అవుతున్నాయని. సో ఈ పర్టిక్యులర్ స్టాక్స్ గాని ఆల్రెడీ మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే ఈ వీడియోని ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడాలి అండ్ ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకైతే ఇవ్వడం జరగట్లేదు. ఆన్ దిస్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.